నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆదివారం బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ పరామర్శించారు. బాధిత మహిళతో రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. ముందుగా ఆమె మాట్లాడుతూ తనకు న్యాయం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్య అమానుషం అన్నారు. గుంటూరులో చికిత్స పొందుతున్న లక్ష్మీనాయుడు సోదరులను పరామర్శించినట్లు చెప్పారు. ముగ్గురు సోదరులను కారుతో గుద్దిన కాకర్ల హరిచంద్ర ప్రసాద్ చనిపోయారా లేదా అని రాడ్డులతోనూ దాడి చేశారని వారు తెలిపారన్నారు. లక్ష్మీనాయుడు భార్యను వేధిస్తున్నట్లు 3 నెలలుగా ఫిర్యాదు చేస్తుంటే గుడ్లూరు పోలీసులు నిర్లక్ష్యం వహించారన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఏం చేసినా పట్టించుకోవద్దని సీఎం చంద్రబాబు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అందుకే పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు మండిపడ్డారు. దీనికి ఎవరైతే కారకులయ్యారో కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను నా భర్తని చంపాడు కదండి. అతనికి కఠిన శిక్ష అంటే ఉరి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా. పోతే మాకు ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు థ్రెడ్ ఉందండి. ముందు అతను బయటకు వస్తాడో ఏంటో అనేది భయం అయిపోయింది. మాకు అంతా థ్రెడ్ ఇది ప్లాన్డ్ గా చేసి ఇంత చేశారు. తర్వాత ఏం జరిగిద్ది అనేది కూడా మాకు భయంగా ఉంది. అతనికి గట్టిగా శిక్ష పడాలి, మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి. లేదంటే మేము ఎవరైనా సరే అండి, కుటుంబ సభ్యులు మొత్తం అయినా సరే మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే మాకు ఆధారం అనేది నా భర్త ఒక్కడే. అతను లేనప్పుడు మాకు ఈ జీవనం కూడా అనవసరం అండి. నేను ఎవరినైనా ప్రభుత్వాన్ని అయినా ఎవరినైనా కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుండ్లూరు మండలంలో సుమారు 15 రోజుల క్రితము ఒక అవాంఛనీయ సంఘటన, ఘోరమైన సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు. అధికారం ఉంది కదా అనే అధికార మదంతో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకునే 3 యువకుల పైన అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి దారుణంగా వాహనంతో వెంటాడి హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఆ సంఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మరో 2 ప్రాణాపాయ స్థితిలో కోమాలోకెళ్లి గుంటూరులో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి నిన్న గుంటూరులో చికిత్స తీసుకుంటున్న ఆ 2ని కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలము వాహనంతో గుద్ది తొక్కించడంతో పాటు వీళ్ళు చనిపోయారా లేదా అని చూసి ఇనుప రాడ్లు తీసుకొని వచ్చి దాడి చేసి చంపే ప్రయత్నం జరిగింది. అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా ఇంకా మేమెవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇప్పటి వరకు మనము అవినీతో లేదా దోపిడీ గురించి మాత్రమే విన్నాము. ఇప్పుడు దాడులు చేస్తున్నారు. ఈ సంఘటనకు ప్రధాన కారణమైతే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన ఈ కుటుంబానికి సుమారు గత 3 నెలల కాలం నుండి వేధింపులు ఉన్నప్పటికీ కూడా గుండ్లూరు పోలీస్ స్టేషన్ లో అనేక రకాలుగా వీళ్ళు వినతలు ఇచ్చినప్పటికీ కూడా ఫలానా నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి పైన ఎలాంటి నేరం చేసినా, హత్యలు చేసినా, దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది. కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది, ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది, హత్యలు చేసినా చెల్లుతోంది. పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసనేది, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ సంఘటనకు కారణమైన నిందితుడున్నాడో అతని పైన చర్యలు తీసుకోనింటే ఈ రోజు ఇంత దూరం వచ్చిండేది కాదు. ఈ రోజు ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండిండేది కాదు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము హత్యలు చేసినా ఇంకొక అరాచకాలు చేసినా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేము వేధిస్తాము, మేము అరాచకాలు చేస్తామని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన కొనసాగిస్తోంది. ఈ రోజు ఎవరైతే ఈ సంఘటన ద్వారా కోమా స్థాయికి వెళ్లి కోమా నుండి బయట వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనీసం పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజంగా పోలీసు వ్యవస్థ ఈ సంఘటన పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో, దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందో, అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి పోలీసు వ్యవస్థ పైన ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో గాని సంఘటన జరిగిన 10 రోజుల వరకు గాని ఆ కుటుంబాన్ని కనీసము పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మేము ఏం చేసినా ఈ రాష్ట్రంలో
అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ లేకుండా కేవలం పోలీస్ వ్యవస్థను మా దోపిడీకో లేదా మా అరాచకాలకో ఉపయోగించుకుంటున్నామని చెప్పే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి దిశగా అదే విధంగా కనీసము ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల యొక్క చదువు భవిష్యత్తు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ పునరావృతమైతే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి తీవ్రమైన దీనికి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి ఉరిశిక్ష పడితే తప్ప రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థాంక్యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.